ఎస్కే న్యూస్ తెలుగు ఛానల్కు స్వాగతం. కళ్యాణదుర్గం పట్టణంలోని విద్యానగర్లో వీధి లైట్లు లేక ఇబ్బంది పడుతున్నామంటున్న కాలనీలో వేసిన వీధి లైట్లను తీసేపించిన 7వ వార్డు కౌన్సిలర్. వీధి లైట్లు లేక అవస్థలు పడుతున్న కాలనీ వాసులు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డులోని కాలనీ ప్రజలు డ్రైనేజీ, వీధి లైట్లు లేక ఇబ్బందులకు గురవుతున్నామంటూ కళ్యాణదుర్గం శాసనసభ్యులు అమిలినేని సురేంద్రబాబు దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే ఆయన స్పందించి మున్సిపల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మున్సిపాలిటీ వారు 7వ వార్డులోని పలుచోట్ల వీధి లైట్లు వేయడం జరిగింది. కానీ అక్కడ వైసీపీ కౌన్సిలర్ అయిన సుదీప్తి భర్త సుధీర్ 7వ వార్డులో ఉదయం 10 గంటలకు వేసిన వీధి లైట్లు మధ్యాహ్నం 1 గంటకు ఆ లైట్లను తొలగించడంతో కాలనీవాసులు బాధతో మండిపడుతున్నారు. పార్టీలకు అతీతంగా వార్డులో ప్రజలకు పనిచేయాలి కానీ ఏ పార్టీ వారైతేనేమి వేయించిన లైట్లను తొలగించడం చాలా బాధాకరం అంటూ కాలనీవాసులు వాపోయారు. 7వ వార్డులోని విద్యానగర్లో పాములు, తేళ్లు ఎక్కువగా సంచరించడంతో భయాందోళనకు గురవుతున్నామని కాలనీవాసులు వాపోయారు. ఇక్కడ వీధి లైట్లు వేయకపోతే ముసలి వాళ్లకు, పిల్లలకు, వాహనదారులకు, పాదచారులకు చాలా ఇబ్బందిగా ఉంటుందంటూ కాలనీ వాసులు తెలిపారు. గతంలో జరిగిన మున్సిపల్ ఎన్నికలలో భాగంగా సుధీర్ భార్య సుదీప్తి 7వ వార్డులో వైసీపీ కౌన్సిలర్గా గెలిచినప్పటి నుంచి వార్డులో ఎలాంటి అభివృద్ధి లేక సిసిరోడ్లు వేయిస్తామని ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు కనీసం కాలనీ వాసులకు ఏ సమస్య వచ్చినా పట్టించుకోకపోవటం చాలా ఇబ్బందులకు గురవుతున్నామంటూ ఓటర్లు అయిన కాలనీవాసులు వారి యొక్క ఆవేదన వ్యక్తం చేశారు. మానవతావాదంతో అధికారులు కానీ నాయకులు కానీ వెంటనే స్పందించి మా కాలనీకు డ్రైనేజీ, వీధి లైట్లు కల్పించాలని కోరారు. పీక్కొని పోయినారు, ఏం చేయాలో చెప్పు. అయినా ఒకటి ఉన్ని అక్కడే ఉంటే ఉండి ఇక్కడ అట్లే పెట్టు అంటే కానీ లేదమ్మా వాళ్ళు చెప్పినారు అంటే ఇంకా సరే వాళ్ళు చెప్పినట్టు తిన్నారు కదా. ఇలానే దానికి ఇంకా చూడు మేము ఎట్లుండాలా, ఏం కథ, ఈ అంతా పాములు వస్తాయి, ఏం చేయాలి. ఒకసారి కానీ మేము ఎవరికి మేము కంప్లీట్ ఇవ్వలేదు, మేము ఇదే చేయలేదు. ఉంటే ఉండలేదు ఎవరికన్నా కానీ ఇదే కదని మేము ఊరికే ఉంటాం. సార్ కానీ ఎక్కడ ఏమీ అమ్ముడు. నేనన్నా ఇగో చూడండి ఇట్లా ఇట్లా అంటే కానీ సార్ ఆడన్నా పోనీడే అంట ఉండరు కానీ ఏం లేదు. ఏమో మేము అడిగే అడగలేదు. మేము ఇది చెప్పినాము, 2 సార్లు కలిసి రోడ్ చూడండి ఎంత అధ్వానంగా ఉంది, చెప్పినాడంట. ఇంకా చూద్దాం చేద్దాం అన్నారు కానీ ఇద్దరు ఎంతమంది పిల్లలు పడినారు నీళ్ళకి వచ్చినటువంటి వాళ్ళు. మేమే పై వచ్చి లేపినాము. నీళ్ళు పైన నుంచి నీళ్ళు అన్ని ఇట్టే వస్తాయి. వాళ్ళు పైన వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళ నీళ్లు బంద్ చేయడం లేదు. నీళ్ళు చాలా నీళ్ళు అన్ని ఇట్టే వస్తాయి. పారాడు కనుక బురద డ్రైనేజ్ అంటే అక్కడంతా డ్రైనేజ్ చేస్తారు కానీ ఈ లైన్ కౌన్సిలర్ సుధీర్ పొద్దున్న లైట్లు వేసిందని మళ్ళీ పీకే ఇచ్చినట్టుంది. మళ్ళీ రోడ్డు ఇక్కడ 2 నెలల నుంచి చెప్తా ఉన్నాము. వాటర్కి వచ్చేటువంటి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. 2-3 పడినారు సాయంత్రం పూట అంటే చెప్పినా కూడా మట్టి కూడా తోలేదు. ఇంతవరకు చెప్పినా కూడా మట్టి తోలేదు. గార్డెన్ అయితే అధ్వానంగా అయిపోయింది. ఇంకా రాత్రిపూట వచ్చేదానికి చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇట్లా ఏజ్ అయినటువంటి వాళ్ళు ఇక్కడ మా పాప ట్యూషన్ చెప్తుంది. 7 గంటల వరకు పిల్లోళ్ళు ఉంటారు ఇక్కడ. చూడండి ఎంత చాదర ఉంది, చాదరలో పాములు ఏమేమని మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. 7వ వార్డులో దుర్గం మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డులో ఉదయం 10 గంటలప్పుడు తెలుగుదేశం కార్యకర్తలు ఎవరో లైట్ వేయించినారు, 5 లైట్లు వేయించినారు. మరి 1 గంట లోపలే మళ్ళీ వచ్చి మున్సిపాలిటీ వాళ్ళు పీక్కొని పోయినారు. మరి ఇప్పుడు రాత్రికి మేము ఎలా ఉండాలా, మరి పిల్లలు ఎలా పరడాలా, ఈ గలీజులోనే పాములు ఏములు వస్తూ ఉంటాయి. నీళ్ళకి వచ్చేటువంటి వాళ్ళు ఉంటారు. మరి ఆ నీళ్ళకి వచ్చే దారి చాలా అధ్వానంగా ఉంది. 2-3 బైకుల్లో పడతారు. లైట్ లేకపోతే మా పరిస్థితి ఏమి. కాబట్టి మిగతా నాయకులు ఎవరైనా మున్సిపాలిటీ వాళ్ళైనా స్పందించి మా సమస్యను పరిష్కరించాలని కోరుతాను.